హలో గైస్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. మాధురి నామినేషన్ అయిపోయిన తర్వాత ఎక్కే ఏడుస్తుంది. శ్రీజ పోయిన తర్వాత ఏడుస్తుంటే తనుజ మ్యాడీ ఏడవకు, బిగ్ బాస్ అంటే ఇంతే, ఇలానే ఉంటుంది అని అంటుంది. నెక్స్ట్ వీక్ చూసుకుందిలే అంట. కళ్యాణ్ రేపు బయట ఏం జరుగుతుందిరా, ఎలా ఉంటుందిరా, ఒకలా మాట్లాడతారు అంటే దివ్య అంటది, అందరూ ఒకటే మాట్లాడుతున్నారు, నువ్వు అర్థం చేసుకుంటలే అంటది. ఇంకా రీతు ఫీల్ అవుతుంటుంది. ఇంకా షష్ఠి వస్తుంది. షష్ఠి వచ్చి రామ్ని హక్ చేసుకుంటుంది. రామ్ని హక్ చేసుకున్న తర్వాత డిమాండ్ పవర్ని నామినేట్ చేస్తుంది. అరే నువ్వు చాలా మంచిగా గేమ్స్ ఆడుతావు, నీకు కందబలం ఉంది కానీ బుద్ధి బలం లేనట్టు అలా మాట్లాడుతుంది. ఎందుకు ఆ మాట్లాడుతుంది అంటే ఆ అమ్మాయి కరెక్ట్గా ఉంది, నువ్వే గేమ్స్ వస్తే చాలా బాగా గేమ్స్ ఆడుతావు, అన్నీ బాగుంటుంది, కానీ తర్వాత నువ్వు యానో మూల కూర్చుంటావు, నువ్వు అస్సలు కనిపించవురా, ఇది నీ సిచ్యువేషన్ అని చెప్తుంటుంది. అది హైలైట్ అనిపించింది. నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. నిజంగా గేమ్స్ వస్తే ఆడతాడు, కానీ కనిపించాడు, అస్సలు కనిపించాడు అంటే రీతితో ఎక్కువ కనిపిస్తలే కానీ కనిపించదు. కానీ డెమాన్ మాత్రం సూపర్ గేమ్ ఆడుతుంది. సూపర్ గేమ్స్ మాత్రం హైలైట్ అనుకోండి. డెమాన్ చాలా బాగా అంటే డెమాన్ అంటాడు, అరే నేను పోయి మధ్యలో ఎరకలేనురా, నాకు వచ్చిన టాస్కులు ఆడుతుంటాను. రీతు జెన్యున్ ఉంది, ఆ రోజు అందరి మీద నీకు 100% వచ్చింది, రీతు జెన్యున్ ఉంది, నువ్వు అంటే ఓకే, నేను అందరు అమ్మాయిలతో మాట్లాడుతాను, నాకు కొంచెం ఎక్కువ ఇష్టం ఉందని నేను అందరికీ చెప్పేశాను. అది కూడా ఒకటే, మీరు కెప్టెన్సీ సరిగా. తర్వాత ఆమె షష్ఠి రామకృష్ణ గౌరవ్ని నామినేట్ చేశారు. గౌరవ్ షాక్ అయిపోతాడు, ఘోరమైన షాక్ అయిపోతాడు. గౌరవ్ షాక్ అయిపోయి మీరు కెప్టెన్సీ సరిగ్గా చేయలేదు, కెప్టెన్సీ అదంటే అమ్మాయిల విషయం నేను ఓను అని అంటాడు. లేకపోతే ఇంకో కెప్టెన్ ఉన్నాడుగా, ఆ కెప్టెన్గా చూడవచ్చు అని అంటారు. అస్సలు నేను చేయలేదు అంటారు. సంజన గారు మాట్లాడుతుంటారు. అప్పుడు నిజంగా రామ్ సిల్లీగా నామినేషన్ చేసిందేమో, ఎందుకంటే ఆయన ఉంటే ఈయన వెళ్ళిపోతాడేమో, అందుకోసం నేను నామినేషన్ చేసిందని అంతమంది తెలుసు. ప్లీజ్ కామెంట్ చేయండి. నాకు అది అనిపించింది. బిగ్ బాస్ ఇంకా అందరూ వెళ్ళమని చెప్తారు, హౌస్లోకి వెళ్ళి ఏం జరుగుతుంది అన్నట్టు. తర్వాత కోసేపటికి భరణి గారు వస్తారు. భరణి గారు వచ్చినప్పుడు దివ్య పోయి ఉరికిపోయి హక్ చేసుకుంటారు. భరణి గారు ఏమన్నారు, ఇమాన్యుయల్ని కట్టప్ప పొడిచావు కదా బాహుబలిని, మళ్ళీ మహేంద్ర బాహుబలిగా వచ్చాడు అని అంటారు. భరణి గారు సంజన ఇంకా ఇద్దరు. భరణి గారు సంజనకు నామినేషన్ చేయాలనుకున్నాను. సంజన ఏమంటారు, నీకు ఈ టాస్క్లో ఏం గేమ్ ఆడినావు చెప్పండి, మీరు ఎలా గేమ్ ఆడుతున్నారు, ఒకరు లేకపోతే ఇంట్లో మీరు అస్సలు ఉండరు. రామ్ని మధ్యలో పెట్టుకొని మాట్లాడుతున్నారు. అదే 6th గేమ్ ఏం ఆడారు సంజన, మీ బర్త్డే మీరు లేకపోతే మీరు అస్సలు ఉండలేరు అని అంటే సంజన అంటుంది, మీరు బాండింగ్స్ వల్ల పోయారన్నా, మీరు పోయారు, అది మీది, మీరు పోయారు అంతే, అంత గురించి ఆడ ఏం లేదు అని అంటారు. భరణి ఒక వ్యక్తి మీద బాండింగ్స్ బంధాలు అవన్నీ పెట్టడం చాలా తప్పు అంటుంది. ఇంకా దివ్య కూడా ఏడుస్తూనే ఉంటుంది, నాకు అది కావాలి అతను పాయింట్స్ అంటే అతను నిఖిల్కి ఇస్తాడు. నిఖిల్ నామినేషన్ చేస్తే హైలైట్ అనిపోయింటే నిజం చెప్తాను, నాకు నిఖిల్ నామినేషన్ చాలా బాగా నచ్చింది. నిఖిల్ ఓకే తనుజ గురించి చెప్పింది, ఆ తనుజ అర్థం చేసుకోలేకుండా మాట్లాడుతుంటుంది, అదొక్కటే నాకు కొంచెం వరస్ట్ అనిపిస్తుంది. అంతగాంచి నాకు చాలా, లేకపోతే సూపర్ ఉంటుంది. తర్వాత సుమన సరే ఉంటుంది, మీరు విన్నర్ మెటీరియల్ బాగా గేమ్స్ ఆడుతున్నారు, కానీ కెప్టెన్ కోసం బెగ్గింగ్, నేను అమ్మాయిని కదా బెగ్గింగ్ చేసుకోవడం అయితే నాకు అస్సలు కరెక్ట్ అనిపించాలంటే, నేను బెగ్గింగ్ చేయలే, నేను అడిగిన అంటే తను చేయిందంటే తప్పులు చేస్తుంది, మళ్ళీ తప్పు చేయనట్టు మాట్లాడుతుంటుంది. అదొకటి నాకు అస్సలు కరెక్ట్ అనిపించదు. తను పరణి తర్వాత నామినేషన్ సరే వేయాలనుకున్నావు, ఎవరు గేమ్ ఆడుతుండ్రు, ఎవరు ఏం చేస్తుండ్రు అది తెలుసుకొని ఆడండి అని అంటుంది. నిజంగా ఈ తనుజ చేసేవన్నీ మిస్టేక్స్ ఎందుకు ఇంత పిచ్చిగా ఆలోచిస్తుందేమో అనిపిస్తుంది. అన్ని మిస్టేక్స్ అంటే మిస్టేక్స్ ఉంటాయి, బ్యాడ్ ఉంది, గుడ్ ఉంది, కానీ ఏమో కొంచెం అంతా అనిపించదు. తర్వాత నామినేషన్లో ఉన్న వాళ్ళు ఎవరంటే తనుజ, మాధురి, సంజన, రామ్, కళ్యాణ్, రీతు, పవన్, గౌరవ్, వీళ్ళందరూ నామినేషన్. తర్వాత దివ్య ఏడుస్తుంటుంది. తర్వాత భరణి గారు ఇంకా అదే నేను దివ్య ఏడుస్తుంటుంది, నాతో మాట్లాడలేదు, నేను నాన్న కోసం పన్నీర్ పెట్టదు, ఏందో నాకైతే ఇది అన్న
బర్ నేను ఆయన కోసం పన్నీర్ కూడా చేశాను, ఆయన కోసం తీసి పెట్టుకున్నాను, ఆయన నాతో అస్సలు మాట్లాడలేదు అని ఏడుస్తుంటుంది. నాకు ఒక్కొక్కసారి బంధాన్ని చిరాకు కొడుతుంటుంది. మళ్ళీ బంధాలు స్టార్ట్ చేశారు చెప్తా, బంధాలు ముందు చెప్తా నేను. తర్వాత తనుజ బయట ఏడుస్తుంటుంది, ఫీల్ అవుతుంటుంది. ఏంటిరా బాబు, ఎవరికి సపోర్ట్ చేయలే, ఎవరు ఏంది, ఓటింగ్ గురించి ఆయన బెగ్గింగ్ చేసుకున్నారు, అది ఇది అని ఏడుస్తుంటే అవన్నీ ఏం కాదు అని ఋతు ఓదార్స్తుంటుంది. తర్వాత గౌరవ్ నిఖిల్ ఓటింగ్ బ్యానర్ పెంచుకోవాలంట. అతను ఓటింగ్లో ఉంటే నిఖిల్ ఇప్పుడు అతను ఉంటే లాస్ట్లో పోతుంది కాబట్టి నేను వేస్తే నువ్వు లాస్ట్లో ఉంటావని ఆ విషయంగా మాట్లాడతారు అంటారు. గౌరవ్ రామ్ ఇద్దరు మాట్లాడుకుంటే యాజ్ ఎ ఫ్రెండ్ అంటే నా ఫ్రెండ్ అనకు నాకు వద్దు, ఫ్రెండ్ అనే ఒక థాట్ వద్దని చెప్తాడు. అది హైలైట్ అనిపించింది, నిజంగా చాలా బాగా అనిపించింది. తర్వాత ఏమైనా రైతు పవన్ పవన్ రైతు ఇద్దరు గొడవడుతుంటే ఏమైనా చెప్తుంటారు, అరే బ్యాడ్గా ఉందిరా, మళ్ళీ ఇదే గొడవ ఏందిరా వీళ్ళు అని ఒక థాట్లో ఉన్నారా, ప్లీజ్ రా ఆ గొడవలు పని చేయండి రా అని నేను చెప్పానని పెద్దగా అరుచుకుంటారు. తర్వాత తనుజ ఏడుస్తుంటుంది, బాధపడుతుంటుంది. నన్ను మళ్ళీ అదే విధంగా మాట్లాడుతున్నారు అని అంటారు. లాస్ట్ వీక్ కూడా వాళ్ళ మమ్మీ అన్నప్పుడు అదేం లేకుండా కానీ ఇదే ఉంటుందా అని అంటారు. 51 days నేను ఎడపడితే నీకేంటంట, నేను ఎక్క పెడితే నీకేంటంట, చిరాకు పట్టదాకా పాట వచ్చినాక రామ్ తనుజ ఇద్దరు తర్వాత రామ్ తనుజ ఇద్దరు మాట్లాడుకుంటారు. భరణి సార్ వస్తే ఎంత బాగుంటుంది కదా అంటారు. కొద్దిసేపటికి అందరు వచ్చి అవును ఫన్నీగా ఉంటుంది, చాలా బాగుంటుంది అని అంటారు. అని కొద్దిసేపు అందరు వచ్చి ఇట్లా నిలబడండి అని నిలబడతారు. ఎక్స్ హౌస్ మేట్స్ అందరూ నిన్న వచ్చిన వాళ్ళు ఎలా ఉంది, వాళ్ళ బిహేవియర్ వాళ్ళు ఉంటారు అని చెప్తున్నాక బిగ్ బాస్ చెప్తున్నట్టు వచ్చినప్పుడు భరణి శ్రీజ వస్తారు. సుమనన్న అయితే భరణి గారు పట్టుకొని ఏడుస్తుంటారు. శ్రీజ దివ్య ఏమో ఇంకా ఏందో నాకు అర్థం కాదు, వీళ్ళ రిలేషన్నే నాకు చిరాకు కొడుతుంది, నిజం కోపం వస్తుంది. శ్రీజ మళ్ళీ వచ్చింది డెవిల్ అని అనుకుంటున్నారా అని అంటారు. తనుజ భరణి హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది. నీ గేమ్ నువ్వు ఆడు, నా గేమ్ నేను ఆడతా అని మాట్లాడుతుంటుంది. కానీ వీళ్ళందరూ గ్రూప్ గేమ్ మళ్ళీ స్టార్ట్ చేసారు. భరణి గారి ఫ్యామిలీ భరణి గారి కుటుంబం స్టార్ట్ అవుతుందని నాకు తెలుసు. అయినాక మళ్ళీ భరణి తనుజ ఇద్దరు నా వల్ల నువ్వు ఎలిమినేట్ అయినావా, నువ్వు నాన్న వల్ల ఎలిమినేట్ అయినావా అంటుంది. దీని ఏడుస్తుంది. ఏంటి డబ్బులు నాతో మాట్లాడతలేవు, ఏం లేదు రేతుడేమో అని మళ్ళీ పెద్ద గొడవ అయితే ఈమె అరే మళ్ళీ ఇదే గోల భరించలేరురా, నచ్చట్లేదురా అని అంటారు. భరణి గారు ఇంకా అందరూ మాట్లాడుకుంటుంటారు. నాన్న హెల్త్ ఎలా ఉంది, బాగుందా అంటారు. అందరు నన్నే టార్గెట్ చేశారు అని అనిపిస్తుంది అని అంటారు. అదే ఇలా దివ్య భరణి ఇద్దరు మాట్లాడుతున్నారు. నువ్వు నాతో నాకు ఎందుకు గెలువు, నువ్వు నా ముఖం కూడా చూడలేదు, నాతో మాట్లాడొద్దని చెప్పారా, ఏం జరుగుతుంది బయట అంటే అలా ఏం లేదమ్మా, అలా ఏం లేదంటారు. భరణి శ్రీజ ఇద్దరు బయట నిలబడమని చెప్తారు. వాళ్ళందరూ వీళ్ళతో నెగిటివ్స్ ఏం మార్చుకోవాలో చెప్పండి అని అంటారు. నెగిటివ్స్ ఏం మార్చుకోవాలో చెప్పండి అంటారు. అప్పుడు ఏం మార్చుకోవాలని ఫ్యాన్స్ రాస్తుంటారు. దివ్య ఏమంటుంది, అతి మంచితనం ఉంటే బాగుండదు, అందరి మీద ట్రస్ట్ నమ్మకం పెట్టుకోకు అని అంటారు. నీ వల్ల వేరే వాళ్ళు గెలుస్తుంది, నువ్వు వెళ్ళిపోతున్నావు అని అంటారు. బనారు ఓకే నేను మార్చుకుంటా అంటారు. ఏమైనా శ్రీజకు ఆర్గ్యుమెంట్స్ పెద్దగా ఇస్తున్నావు శ్రీజ, ఒక ఆర్గ్యుమెంట్ చిన్నగా చేస్తే షార్ట్గా చేస్తే బాగుంటుంది అంటారు. అది సూపర్, ఓకే మార్చుకుంటా అంటారు. ఒక మార్చుకోవడానికి ట్రై చేస్తా ఉంటుంది. రీతు డెమాన్ ఏమంటాడు, భరణి గారికి ఇచ్చి ట్రస్ట్, నేను 3 సార్లు నీ మీద నమ్మకం పెట్టుకున్నాను, నమ్మకం లేదు, నాకు నమ్మకం పెట్టుకోవాలని కూడా లేదు అని చెప్తారు. తర్వాత ఎవరు నామినేషన్ చేస్తే మళ్ళీ నన్ను రివర్స్ నామినేషన్ నువ్వే చెప్పావు నామినేషన్ చేయమని చెప్పి మళ్ళీ నాకు రివర్స్ నామినేషన్ వేస్తా అంటారు. సంజన భరణి గారికి వచ్చి భరణి గారిని ఇంకా వాళ్ళు వేస్తుంటారు. తర్వాత భరణి గారు సుమనన్నకి వచ్చి అన్న మీరు మార్చుకోవాలి, బంధాలు ఇట్లాంటివన్నీ మార్చుకొని మీరు ఆడాలి అంటారు. గౌరవ్ పవర్కి ఇచ్చి ఓవర్ యాక్షన్ అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అది నచ్చదు అని చెప్తుంటుంది. తర్వాత భరణి గారు గౌరవ్ది మాట్లాడతాను నేను. తర్వాత మాధురి మైండ్ యువర్ లాంగ్వేజ్ అని శ్రీజకి ఇస్తారు. నా నోరు ఎంత నేను మీతో మాట్లాడని వీళ్ళిద్దరికి బాగా టఫ్ బాగా వాడేటట్టుంది చూడు.
తర్వాత మాధురి సంజన ఇంకా ఇస్తుంది. పెద్ద గొడవ అవుతుండే వాళ్ళిద్దరు. నేను ఇప్పుడు చెప్పాను అదే అని నేను శ్రీజ పాయింట్లన్నీ కరెక్ట్ అయిపోయాను. నిఖిల్ అంటారు మాధురి గారు మీరు మన ఇద్దరం పోయినాక అమ్మాయికి కోపం ఉంటుంది. దివ్య గౌరవ్ గొడవ ఆడుతుంటారు. ఆ రోజు నేను ఉన్నా అంటే ఏంది ఇది నాకు అర్థమవుతలేదు. వరస్ట్ దివ్య నిజంగా ఏం పాయింట్ చూసుకుంటుందో. ఎందుకు వచ్చారు వాళ్ళు? ఏంది ఆయన ఉండాలని పెట్టుకొని అమ్మ ఉండాలంటే మీ ఇంటికి దొరకకుండా పెట్టుకో. ఏంది ఇదంతా వరస్ట్ అనిపించింది. టూ అనిపించింది నాకు. నిజంగా కోపం వచ్చింది. తర్వాత చాలా ఘోరమైన వరస్ట్ అనిపించింది నాకు. తర్వాత కళ్యాణ్ శ్రీజ మాట్లాడు, అరే నువ్వు నామినేషన్ విషయంలో ఆ రోజు నువ్వు చాలా తప్పు చేసావురా, నీకేదనిపిస్తే అది తర్వాత భరణి గారు నాన్న ఆ రోజు నీకు సపోర్ట్ చేశారని సపోర్ట్ చేయలేరు అది ఇదని మాట్లాడుతుంటారు. ఇంకా దివ్య చెప్తుంటారు, ఆ రోజు నువ్వు నాకు ఎందుకు వేయలేదు, నా నామినేషనే తనుజ ఉండే, నేను నామినేషన్ చేసి నాకు ఆవిడతో అవుతలేదంట. ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్ దివ్య. నేను ఎందుకంటే ఇన్ని రోజులు ఆమెతో కలిసి ఉండి ఆమెతో మాట్లాడి నాన్న పోయినాక ఫ్రెండ్లీగా ఉండి మళ్ళీ తనుజగా వెన్నుపోటు ఓడుస్తుందని అనిపించింది నాకు దివ్యని చూసి. దివ్య నామినేషన్ ఉంటే పంపిస్తాం ఇంటికి. ఎంతమంది అనుకుంటారో ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.